ఏదైనా నిత్యావసర వస్తువులమయ్యా మేము జనం కోరుకునేది కూడా మా ధర్మం ఇవ్వాలి, ఇస్తున్నాను. కాబట్టి ఇవాళ అటు చలనచిత్ర పరిశ్రమలో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి రాణించగలుగుతున్నాను. అంత సూర్యనారాయణ భగవాన్ ఆశీస్సులు, పుణ్యతంపరు తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే ప్రేక్షక దేవుల అభిమానుల శ్రేయవిలాసుల శుభాశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ అండదండలు. ముందుగా అందరికీ, పాత్రికేయులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, ఒక తుళ్ళూరు అని కాదు, తుళ్ళూరులో మొత్తం 18 పంచాయతీలు ఉన్నాయి. అలాగే హెడ్ క్వార్టర్సు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి అయితేనేమి, అలాగే ఇక్కడ అభిమానులకి అయితేనేమి, అందరికీ ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే ఇంకా స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారు ఏలూరు శ్రావణ్ కుమార్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి గౌరవనీయులు ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే మన మోహన్ కృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహన్ కృష్ణ మన్నవ గారికి, అలాగే స్పీకర్ గారు అధ్యక్షులు మన అయినపాత్రుడు గారికి, ఇంకా మిగతా సిఆర్డీఏ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా సిఆర్డీ చైర్మన్ కన్నబాబు గారికి, అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సిఆర్డీఏ శ్రీనివాస్ గారికి, ఆవిడ పేరు అలాగే శ్రీమతి లక్ష్మీ పార్వతీ సారథి గారికి, మిగతా అందరూ కూడా సహచార శాసనసభ్యులు విచ్చేసిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 14, 2019లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, అలాగే నా సహచర బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా, మన నూరి దత్తాత్రేయుడు గారు, పోలవరపు రాఘవరావు గారు, జేఎస్ఎస్ ప్రసాద్ గారు, శ్రీమతి నారా బ్రహ్మణి గారు, అందరూ కూడా మా ముతుకమల్లి శ్రీభరత్ గారికి, అందరూ కూడా మా అందరి తరఫున కూడా అందరూ కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ఇంతకుముందు పలికిందే పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది. అది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వానలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరం అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది. ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించింది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో, వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను, అఖండాకి అదేది రంపచోడవరం అడితే గల మోతిగూడెం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలామంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడూ తథాస్థ దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలాగే ఇంత మంచి ఒక
బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా అసలు ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో నేను ఖర్చకుండాని, అలా ఆయన కూడా అన్నీ ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్నీ అన్నీ ఇవి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా హిందూపురం ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనోహర్లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మేము మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాడు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి నో లాభాపేక్ష ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికీ. ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. అలా నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్స్ జేఎస్ఆర్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సతీమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. ఆసుపత్రి తర్వాత ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా సౌరభ్జీ ట్రస్ట్ నుంచి 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ నాటి ప్రధానమంత్రి గారు అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. అంటే 1989లో నాన్నగారు దానికి భూమి పూజ చేశారు. తర్వాత ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోనే ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకు అంటున్నానంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్నీ అవసరం మనకి. అక్కడ అంటే మనం ఒక గోపస్థ మండుకొంగలా కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన, అలాగే దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి మనం. ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్, ఒట్టి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాడు ఏదైతే మా అమ్మగారి కోరుకుందో, ఆవిడ శుభైకమైనప్పుడు, లింగైకమైనప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడెల శివప్రసాద్ గారిని పిలిపించి, నాకు తెలియదు మొదలు పెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈరోజు ఆసుపత్రి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మొన్నే అదే మన లీనియర్ యాక్సిలేటర్ అంటాం, రేడియేషన్, దాన్ని అది మొత్తం మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 6 ఉన్నాయి మన దగ్గర లీనియర్ యాక్సిలేటర్స్. మనం లేటెస్ట్ 25 కోట్లు పెట్టి కొన్నాం. అలాగే రోబోటిక్ సర్జరీ 3rd జనరేషన్ నుంచి 4th జనరేషన్కి వెళ్ళాం. ఏ విషయంలో కూడా క్యాత్ ల్యాబ్ అయితేనేమి. అలాగే మన దగ్గర ఊరు పర్యటించి జనంలో అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు మొట్టమొదట శ్రీమతి తులసి పోలవరపు గారు, ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేసాం. మన భారతదేశంలోనే ఇది ఒక్క ఆసుపత్రి మొబైల్ క్లినిక్లో మ్యామోగ్రఫీ ఉంది, అంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం, స్క్రీనింగ్ కోసం. అలాగే 3 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర.
అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ, మా నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు ఇక్కడ, అక్కడ అమెరికాలోనే 10 సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడిగా ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి. ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉంటూ, అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుడుగా క్యాన్సర్ వైద్యంలో సలహాదారుగా ఉంటూ మాకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉండటం, మా బోర్డు మెంబర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడుతున్నాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు అంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే, ఇవాళ ప్రకృతి పులకరించినట్టే, సహకరించినట్టే అందరు దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు, విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను అమెరికా వెళ్ళిన, ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాలు వాళ్ళు. ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటామండి, మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో వృతాభక్తి చేసాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మేము అందరం కూడా ఉన్నాం, మీకు సహాయం మేము చేస్తామని వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ, నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి, ఇది మొదటి విడత 2028కి పూర్తి అవుతుంది. తప్పకుండా పూర్తి అవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళు ఇస్తున్న సహాయ సహకారాలకి, అలాగే సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి, ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధాన వైద్య రోగంగా ఉండేది. ఇవాళ దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇవాళ రోగుల సంఖ్య పెరుగుతుంది. దేనివల్ల అనేది మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది. అందుకే అన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, వాళ్ళ మా దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, కార్డ్సెల్ చేస్తాం. ఇక్కడంతా మనకి 30,000, 25,000, 30,000 అయిపోతుంది. అదే విదేశాలకి వెళ్తే 2.5-3 లక్షలు అవుతుంది, 2 కోట్లు అవుతుంది మనకి 30 లక్షలు కార్డ్సెల్. ఇవన్నీ ఎక్కడికక్కడ మనం దేంట్లో ఏ విషయంలో అటు కాంప్రమైజ్ కాకుండా అప్డేట్ చేసుకుంటూ, ఎందుకంటే అవగాహన కూడా పెరిగిపోయింది, వాళ్ళ ప్రపంచం పుచ్చుకుపోయింది. దాంట్లో మనం చూస్తాం, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి, వీటన్నిటితో అందరికీ అవగాహన బాగా కలుగుతుంది. ఆ అవగాహనకు తోడు, అవగాహన వాళ్ళకి కలుగుతుందని కాదు, కానీ మా మొదటి ఉద్దేశం కూడా అదే. ఎప్పుడు నేను అన్నాను, మా అమ్మగారి కోరిక అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా వైద్యాన్ని అందరికీ అందించాలి. సో దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా, వెనకాడకుండా. సో ఈ ఆసుపత్రి కూడా త్వరగతిని పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మాకు పేషెంట్లు. పక్కన కర్ణాటక కానీ, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మొత్తం అన్ని పక్క రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఇవాళ మరి అందిస్తున్న సేవలకి మంచి గుర్తింపు పొంది అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారక నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. అలాగే మా ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రుల్లో. మామూలుగా ఇట్లా కార్ షెడ్లో పడేయడమో, కారిడార్స్లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ, అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంను కూడా డెవలప్ చేస్తూ, అట 2 రకాలుగా వాళ్ళ వల్ల డబ్బుని ఇక్కడే పేదవాళ్ళకి వినియోగిస్తూ, ఇలా ఆసుపత్రిని దాతల సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహకారాలతో, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో, మా బ్యాంక్స్ వాళ్ళ సహాయ సహకారాలతో, రోగులు అంటే వాళ్ళు
మేము చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ అందుకుంటున్న వైద్యానికి వాళ్ళ సేవలు కూడా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాత్రికేయ సోదరులందరూ కూడా పోలీస్ శాఖ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.